హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? బాగున్నా. తలనొప్పి ఏడుస్తా బాగున్నాం. తలనొప్పి ఫ్రెండ్స్, ఏం చేయాలా? ఊరికనే తలనొప్పి వస్తుంది ఈ మధ్య. ఎందుకో మైండ్ సరిగ్గా ఉంటే కదా. ఏమో తీసుకొచ్చాడు, తిను తిను అంటాడు. ఏంటి పేరు తెలియదు. చికెన్ రోల్, చికెన్ రోల్, ఇదేమో చికెన్ సమోసా, ఇదేమో చికెన్ కేఎఫ్సి, కేఎఫ్సి కబాబా బాబాబా ఏమంటారు, సబాబా, చికెన్ కబాబా. ఏం చేస్తాం సూర్యమంటుంటా ఏదో చేసుకుంటాం అంతే. మనస్ఫూర్తిగా ఏదో ఏడుస్తారులే అంటుంటారని అది కాదు. ఇంటిగా ఉన్నాం కదా, ఏదో ఒకటి తినిపిద్దాం అన్నట్టు. సూర్యులో సూర్యులు ఎవరికి బయటలో ఏం తినిపిస్తాం మనకే కదా, మన పిల్లలకి మన భార్య. నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, మా ఆయన పెళ్లి చేసుకోమని చెప్తున్నా. ఉన్నదాంతో ఆడగా ఉన్నదాంతో లాక్కోలేక పీక్కోలేకున్నా నాకైతే తలనొప్పి వచ్చేసింది. ఆదివారం వచ్చిందంటే నిన్న నువ్వే కదా అంతే, ఒక పని మనిషిని పెట్టాలా అని. అంటే పొద్దున్నే అదరాబాద్ కాకుండా నిదానం మన చర్చికి వెళ్ళి వచ్చేలకి అన్నం వండి పెడితే బాగుంటుంది. అందుకే చర్చికి వెళ్ళి వచ్చేలాక అన్నం వండి పెట్టడానికి ఒక మనిషి కావాలంట. నేను పొద్దున్నే హడావిడిగా చేస్తున్నా, కావట్లేదు. ఇన్నిటికి వద్దులే, వంట చేసేదానికి ఉంటే చాలు. బట్టలు కొట్టాను మిషన్ అంటే ముస్లిమ్స్ పండుగ స్టార్ట్ అయింది కదా, ఇట్లాంటివన్నీ ఇంకా సమోసాలు గిమోసాలు వెరైటీ సమోసాలు పెట్టుంటారు. డిసెంబర్ సమోసా ఇది కానీ బాగుంది టేస్ట్. ఒకసారి అలీం కూడా ట్రై చేస్తాను. అలీం చేద్దామని ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇది తీసుకొచ్చాను. ఈసారి ఎప్పుడైనా అలీం చేస్తాను. అలీం తెచ్చిన రోజు అన్నం తినకూడదు. ఇంకా అలీం తినే అన్నం తినేది లేదా? వేడి తీసుకొచ్చి పెడితే తినకుండా నాకు ఆన్లైన్ పడుతుంది. నేను తిన్నాను, నాకు అవేం చెప్తాను చెప్పా. తలనొప్పి పుట్టిందంటే ఏం తినాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. చికెన్ సమోసా ఆడట్ట మనం తినలేము, పోయి జనం గిట్టగిద్దలాడతారు. ముస్లిమ్సా కొనుక్కునే అంటే గుడ్డు సమోసా ఉంటుంది చూసావా, దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉండిద్ది, దీంట్లో ఆయిల్ లేదు. బాగుంది నార్మల్గా. గుడ్డు సమోసాలు ఎప్పుడు తినాయి కదా. ఇక రాదా నీకోసం చికెన్ కబాబ్ తొందరరా. వాసన ఆస్వాదిస్తున్నాడు అనుకుంటా. మళ్ళీ ఆనకి తెచ్చి ఇప్పుడు ఉండడు, కుషికి వెళ్ళిపోతారు. ఇంకో ఉన్నప్పుడు కాదు, పోయినా తీసుకొని వచ్చాను. ఇంటికాడ ఉండాలి, ఏదో ఒకటి తెచ్చి మొహాన్ని వేసి పక్కలాల అయ్యేది నోటి అని ఆయన ఫీలింగ్ అనమాట. అంతేలే. ఇది ఫ్రెండ్స్ సాయంత్రం స్నాక్స్ అనమాట. సాయంత్రం స్నాక్స్ తింటారా? ఎప్పుడైతే షాపింగ్ పోదామంటే రాకుండా ఈ ఐస్ చేస్తున్నాడు అనమాట. నువ్వు నిద్రపోయా, నేను అన్నా. నేను 3 సార్లు లేపా. నువ్వు కొనుక్కున్నావా? నేను 3 సార్లు ఏం తీసుకోవాలని అడుగుతూనే ఉంటాను. వేడ అటు తిరగను, ఇటు తిరగను, సీరియల్ పెట్టుకోను, ఫోన్ చూడలో తిరగను. రాత్రి 12:30 ఇలా నాకు కూడా కళ్ళు మంటలు. లేట్ అయింది. నైట్ చర్చి వచ్చేది చాలా లేట్ అయింది.
వచ్చిందే లేట్ అంటే మళ్ళీ పొనుకోగానే నిద్ర పట్టదు. ఈ టైంలో ఇంకా అటు ఇటు 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 మసలి ఈ టైంలో ఒక్క పొద్దులు ఇడుస్తారు కదా, 7 గంటలకు ప్రాంతంలో కొంచెం క్లీన్గా ఉంటుంది. లేదంటే ఇంక మధ్యాహ్నం టైం, మధ్యాహ్నం కూడా ఎవడు ఇంత గంటకి. అంతే ఫ్రెండ్స్, 3 రకాలు అయితే తెచ్చాడు. వాటి పేరు చెప్పు. ఆడకపోతే డబ్బులు ఎక్కువ అవుతాయని ఇది తెచ్చి వాటి పేరు చెప్పు. 50 రూపాయలకి ఏమో తీసుకొచ్చి చేస్తున్నాడు ఈయన, కవర్ చేస్తున్నాడు. 50 రూపాయలు మీ తాత ఇచ్చి. ఏమని పేరు? చికెన్ సమోసా, ఏది రోలు, చికెన్ రోలు, చికెన్ కబాబ్. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్.